ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా పుట్టక పాలు పోస్తూ పూజలు చేస్తూ నాగుల పంచమి వేడుకలు భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఎల్లారెడ్డిపేట మరియు గొల్లపల్లి, బొప్పాపు, నారాయణపురం గ్రామంలో నాగుల చవితి సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పుట్ట వద్ద పూలు, పళ్లు సమర్పించి పుట్టలో ఆవు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేణుకామాతాయ నమః. ఆస్తిక భగవద్బంధువులారా, ఈరోజు నాగుల చవితి శ్రావణ మాసం మంగళవారం రావడం చాలా విశేషము. మన యొక్క రాచల్ల గొల్లపల్లి గ్రామంలో కొలువై ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి శ్రీ జమదగ్ని సమేత రేణుకెల్లమ్మ అమ్మవారి యొక్క దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా ఉదయం 5 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ, అలాగే పంచామృత అభిషేకము, కుంకుమార్చన నిర్వహించబడినది. మరియు ఇక్కడి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతాన నాగేంద్ర స్వామి యొక్క విశేష అభిషేకాలన్నీ కూడా భక్తుల ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో, గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించుకొని భక్తుల దర్శనార్థం అనేకమైనటువంటి తీర్థప్రసాదాలు వితరణ చేసి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ఇళ్ళవేళలా మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి. డ్రోన్ ద్వారా పొలాల్లో మందు స్ప్రే చేయడం వల్ల రైతులకు కూలీల భారం తగ్గనుందని, అలాగే పెస్టిసైడ్ సీడ్స్ షాపుల నిర్వాహకులు తమ ఈ పాస్ యంత్రాలని నిల్వ దుకాణాల్లో ఎరువులు, ఇతర సరుకు నిల్వ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం, గొల్లపల్లిలో శ్రీ సాయినాథ్, బొప్పాపూర్ రోడ్లోని శ్రీ మహేశ్వర ఆగ్రో ఏజెన్సీ, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ సీడ్స్ దుకాణాల్లో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి దుకాణాల్లోని రికార్డులను, సరుకు నిల్వను, లైసెన్సులను, వారు అమ్మే పురుగు మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ఎరువుల దుకాణాల్లోని స్టాకు రిజిస్టర్లను, లైసెన్సులను పరిశీలించారు. ఈ పాస్ యంత్రంలోని స్టాకు, గోదాంలో ఉన్నటువంటి స్టాకు, యూరియా బస్తాలను స్వయంగా లెక్కించి సరిచూశారు. స్టాక్ లో స్వల్ప తేడాన్ని గమనించి ఇక ముందు ఈ విధంగా స్టాక్ లో తేడా లేకుండా సరైన విధంగా నిర్వహించాలని షాప్ యజమానులను ఆదేశించారు. పురుగు మందులను శాంపిల్ టెస్ట్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో రైతులకు ఎరువులు, ఇతర సామాగ్రి విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ఎరువుల విత్తనాల విక్రయాలు నిబంధనల ప్రకారం నాణ్యమైన విక్రయించాలని చేయాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా కలెక్టర్ వెంటున్నారు. जो भी सर्टिफाइड नहीं है ना, ये इलेक्ट्रिसिटी लोकल कंपनी पैकेजिंग ఉన్నాయి కదా 40 మీరు 40 ఎంత కేజీ అంటే 5 కేజీ సిరిసిల్ల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో తలపెట్టిన